హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మటను అలాగే గోంగూర కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ విధంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నేను ఫ్రెష్ గోంగూర అయితే కోసుకుంటున్నాను మటన్ గోంగూర వండటానికి. చూసారు కదా, మటన్ అండి. ఇక్కడ బౌల్ పెట్టుకున్నాను, వాష్ చేసుకుని ఉంచుకున్నాను మటను. కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి ఫ్రై చేయడానికి. ముందుగా మటను వేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో మీరు మెసేజ్ పెట్టండి, అలాగే వీడియోలు ఎలా ఉన్నాయో తెలియపరచండి, అలాగే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మటన్ వేసాను కదండి, పచ్చిమిరకాయలు అల్లము వేసుకున్నాను. మొత్తం కలుపుకోవాలి. లాలిక్కాయలు మిరియాలు అయితే వేసుకున్నానండి కొంచెం. అయితే ఇప్పుడు 3 విజిల్స్ వేసుకోవాలి మటన్ ఉడకటానికి. ఫ్రెష్ మటన్ అండి, అలాగే ఫ్రెష్ గోంగూర. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే అవసరము. కారం అయితే వేసుకుంటున్నానండి 2 స్పూను. బాయిలింగ్ అయ్యింది. ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. పసుపు 1 స్పూను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుంటాను. ఇక్కడ గోంగూర కోసుకున్నాను, చూసారా. గోంగూర సరిపోదని మరలా కోసాను. ఫ్రెష్ గోంగూర అండి, ఫ్రెష్ గోంగూర, అలాగే మటన్ కూడా ఫ్రెష్. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర మటన్. మీరు కూడా ట్రై చేయండి. మొత్తం ఇంట్లో చక్కగా ఒక ముద్ద కూడా ఉంచకుండా చక్కగా తినేస్తారు ఈ విధంగా చేసుకుంటే ఇష్టపడి. అయితే వాటర్ అయితే పెట్టుకున్నానండి గోంగూర ఉడకబెట్టడానికి. చక్కగా వాటర్ బాయిల్ అయ్యింది కాబట్టి నేను గోంగూర వేసిస్తున్నాను. చక్కగా మెత్తగా ఉడుకుతుందండి ఇది.
ఇలా హాట్ వాటర్ వేయగానే ఇలాగ చక్కగా మగ్గిపోద్ది ఇది వేడి నీళ్ళకి. కాస్త బాయిలింగ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇది వాటర్ని అయితే వంపేసుకోవాలి మొత్తము. అంటారు, పారంచుకోవటము అంటారు. వాటర్ అంతా తీసేయాలండి. ఇప్పుడు చక్కగా మెత్తగా ఉడికింది. మెత్తగా ఉడికిందంటే సరిపోద్ది. అయితే వాటర్ వంపేసుకుంటాను. చక్కగా మెత్తగా ఉడికిందండి. కాస్త ఇలా రుబ్బేసుకుంటే వాటర్ వంపేసిన తర్వాత సరిపోతుంది. అక్కడ కూర ఉడుకుతుంది కాబట్టి కూరలో కలిపేస్తాను. ఈ మసాలాలండి: జీలకర్ర, గసగసాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, యాలకులు, లవంగ చక్కగా పొడి చేసుకుంటాను. దాల్చిన చెక్క పొడి అండి ఇది. మొత్తం పౌడర్ చేసుకుంటాను. మసాలా పొడిని కలిపేసుకుంటున్నాను. చక్కగా ఉడికింది కూర. కాస్త మగ్గిన తర్వాత గోంగూర కలుపుకుంటానండి. మొత్తం గోంగూర వేసేసుకున్నానండి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఉంది కూర అనేది. చక్కగా రెడీ అయింది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఉంటుంది మరి మా టేస్ట్. మొత్తం చక్కగా తినవచ్చు, కమ్మగా తినవచ్చు. అసలు ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం, వర్షం పడింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో